నమస్తే. మాట తప్పిన వారిని నిలదీద్దాం. ఈ నేల మీద బతికి ఉండి కొట్లాడదాం. ఎట్లా అయ్యారో చూద్దామని ఈరోజు తెలంగాణ సమైక్యకు సంబంధించిన చాలామంది ఉద్యమకారులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, దర్శక నిర్మాత రఫీ గారు ఉన్నారు. మీరేమో తెలంగాణ సమైక్యకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి రకరకాలుగా ప్రశ్నలు సంధించారు. జాబ్ క్యాలెండర్ అని 2 లక్షలు ఇస్తున్నాం కదా ఎందుకు అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇంకా గొప్పగా ఏంటంటే 70,000 పైచీలకు ఉద్యోగాలు ఇస్తాము ఇంకా టైం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే వాస్తవానికి ఏంటంటే మేము తెలంగాణ వచ్చిన కాడ నుంచి తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మేము గమనిస్తూనే ఉన్నాం. నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు నియామకాలు పిల్లలకు ఎంతైతే రావాలనో రాలేదు. తర్వాత ఏంటంటే లాస్ట్ టైం ఏవైతే కొలువులు కూడా ఇస్తుండ్రో మాకు తెలిసిన సమాచారం ఏంటంటే నాన్ లోకల్స్ కూడా లోపాయికారి ఒప్పందాల ద్వారా ఇస్తున్నారని మాకు తెలిసింది. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి కుట్రలు జరిగే టైంలో మేము సైలెంట్ ఉండడం కంటే మేము కూడా వాళ్ళకు కొద్దిగా అండగా ఉండి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళం కాబట్టి వాళ్ళకు కూడా చేదోడు వాదోడు ఉంది. ఇక వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి మేము అందరం ధైర్యం కల్పించి వాళ్ళతో పాటు ఉండి ప్రభుత్వంతో పోరాటం చేసి వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి ఇలా కంకణం కట్టుకున్నాం. ఇప్పుడు మీరు ప్రధానంగా కూడా ఈరోజు తెలంగాణ సమైక్య పేరుతో పెట్టిన ప్రెస్ మీట్లో ఈ నేల మీద నిలబడి కొట్లాడదాం ఎట్లియర్ వస్తుందాం అనే ఒక ట్యాగ్లను చూసిన అసలు ఎంతమంది నిరుద్యోగం అంటే ఉద్యోగం రాక ఈ జాబ్ క్యాలెండర్ రాక ఎంతమంది ఆత్మహత్య చేసుకుని మీ దగ్గర డాటా ఉన్న ఆ డాటా ఏంటి? వాస్తవానికి ఏంటంటే ఈ నిరుద్యోగుల ఉద్యమానికి మేము ఇవాళనే ప్రథమంగా దాని మీద టోటల్ దృష్టి కేంద్రీకరించినాం. మొన్న ఖమ్మంలోకి ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసిండు, లక్కీగా బతికిండు. ఆయనను చూసి ఇంకోటి స్ఫూర్తి తీసుకొని ఈ పరంపర సాగకూడదు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం తర్వాత 1200 మంది ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయినారు. అది ఎందుకు సస్తారంటే నిస్సహాయులైనప్పుడే సస్తారు. ఇప్పుడు ప్రభుత్వము వీళ్ళకు అట్లీస్ట్ ఓదార్పు లేకుంటే ఒక మంచి మాట ఏదో ఒకటి చెప్పి సంజాయించుకున్నాడు పోను, ఎండ్రిని దాగుండ్రి అవి దాగుండ్రి ఎటన్నా పోండి నేను ఇంత ఇస్తా లేకుంటే ఇట్లాంటి మాటలు కూడా మేము విన్న తర్వాత కూడా మేము అది సహించుకుంటూ ఉండలేం. కాబట్టి మేము బయటకు వచ్చి వాళ్ళకు ఇలా జయశంకర్ సార్ గారి జయంతి, గద్దరన్న వర్ధంతి కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు ఉంటుంది. మేమేమంటే ఉద్యమకారులం కాబట్టి ఈ పోరాటంతోనే వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఉన్న యువతకు అండగా ఉంటూ మళ్ళీ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు జయశంకర్ సార్ కూడా అనేటోడు ఏంటంటే తెలంగాణ వచ్చినాక కూడా ఇంకో పోరాటం బాకీ ఉన్నదని చెప్పి. కాబట్టి ఇదే అనిపించి ఆయన జయంతి నాడు ఆయన చెప్పిన మాటను యాద్ చేసుకొని ఇంకో పోరాటానికి యువతకే ముఖ్యం కదా, వాళ్ళే నెక్స్ట్ పౌరులు కాబట్టి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ ద్వారా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇవ్వడమే ఇంకో పోరాటానికి నాంది అని చెప్పి భావించినాం. ఇప్పుడు మీరు తెలంగాణ సమైక్యగా తెలంగాణ వ్యాప్తంగా ఏమన్నా పర్యటన చేసి విద్యార్థులను ఏమైనా చైతన్యపరుస్తారా? కాదు, ఆల్రెడీ మన యువత చైతన్యవంతులే ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ర్యాలీలు చేస్తుండ్రు, అన్నీ చేస్తుండ్రు, నిరంతరంగా కొట్లాడుతుండ్రు. గతంలో కూడా వాళ్ళు నాకు సంప్రదించినప్పుడు నేను వాళ్ళకి చెప్పింది ఇదే, మీరు అక్షరాస్యులు చదువుకున్నోళ్ళు ఉడుకు రక్తం, మీకు ఒకళ్ళు ఆశ్రయింది మీరే చేయాలని చెప్పి ఉండే. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దాంట్లోకి వెళ్ళి కూడా కొందరు ప్రతినిధులుగా తయారైనరు. ఆ పిల్లలల్లో కూడా కొట్లాడేటోళ్ళు ఒక యువత ఒక గుర్తింపు కూడా వచ్చింది. జస్ట్ అది సరిపోవట్లేదు. వాళ్ళకు మేము కూడా జాయిన్ అయితే అప్పుడు ప్రభుత్వానికి హెచ్చరికగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం కాబట్టి ఎప్పటికి కూడా మాకు ఆ హక్కు ఉంటుంది నిలదీయడం, అడగడం. ఓకే రఫీ గారు, తెలంగాణ సమైక్య రేపటి నుంచి ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకెళ్తుంది? ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు ఏ పోరాటం చేసినా ఏం చేసినా ఒకవేళ ప్రభుత్వం పర్మిషన్ లేకుంటే ఎందుకు ఇస్తలేరని అడుగుతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. తర్వాత వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఏ డిమాండ్లు చేస్తుండ్రో అది వ్యాసం రూపంలోనో మా వాక్చాతుర్యంతోనో ప్రజలకు ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తాం ప్రజాస్వామ్యబద్ధంగా. కాబట్టి భావవ్యాప్తి విస్తృతంగా ఊరూరు కూడా పాకేటట్టు చేస్తాం. ఆ తర్వాత వాళ్ళతో పాటు కలిసి మేము పెద్ద హాల్ మీటింగ్స్ లేకుంటే సభలు సమావేశాలు ఆ ఢిల్లీలో జరిగిన స్ఫూర్తిని కూడా ఇక్కడ నింపే ప్రయత్నం చేస్తాం మేము. నమస్తే జనార్దన్ గారు. నమస్తే అన్న. ఏంటి ఈరోజు తెలంగాణ సమైక్య పేరుతో మీరు ఈరోజు మాట తప్పిన నిలదీద్దాం, ఈ నేల మీద నిలబడి కొట్లాడదాం, ఎట్లా రావో చూద్దాం ఉద్యోగాలని మీరు ఒక ట్యాగ్లైన్ పెట్టుకున్నారు. ఇస్తున్నాం కదా ఉద్యోగాలు అనేది ప్రభుత్వం చెప్తా ఉంది, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. ఈ మధ్యలో ఎవరో నిరుద్యోగి వేణుగోపాల ఏదో ఉంది, ఆయన కూడా ఆత్మహత్య యత్నం చేసినట్టు కూడా మనకు తెలిసింది. ఎట్లా చూస్తారు ఈ అంత కోణాన్ని? ఇప్పుడు ఉద్యోగాలు మనకు కమల్నాథన్ కమిటీ ఇచ్చిన ప్రకారం 3.5 లక్షల వరకు ఉన్నాయి
ప్రభుత్వానికి ఉండవలసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. గత 10 ఏళ్లలో ఖాళీ అయినటువంటివి రాష్ట్ర బైఫర్కేషన్ వీటన్నిటి వల్ల జనాభా ప్రతిపాదికన ఉన్న ఉద్యోగాలలో అప్పటికి ఉన్నటువంటి ఉద్యోగాలు ఎలక్షన్స్ అప్పుడు 2023 నవంబర్లో ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు ఫస్ట్ వీక్లో 2 లక్షల ఉద్యోగాలు అఫీషియల్ డిక్లరేషన్. మరి వీళ్ళు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఎక్కడ నింపారు? సరే 70,000 నింపారు గత ప్రభుత్వాన్ని, అది కాకుండా చెప్పారు. మరి 70,000 అంటే 1,30,000 ఖాళీ ఉన్నాయి. ఇక 5 ఒక నోటిఫికేషన్ ఇస్తే 5, 10 ఇవన్నీ కామన్. ఇక దాని గురించి ప్రభుత్వం గురించి ఇక ఇది దాదాపు 3 సంవత్సరాలు మేము ఆనుడు వాళ్ళు అదే ఆనుడు. ఇక మళ్ళీ ఇంకేమనంటే మీరు ఇంకొక క్వశ్చన్ మీకు అంత ఏమవుతుందంటే మీరు కొంతమంది బీఆర్ఎస్ కమ్ముడు వేరంట, కొంతమంది బీజేపీ కమ్ముడు వేరంట, మరి మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంట కదా అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఇవన్నీ పాత క్వశ్చన్లే కదా, ఇవన్నీ అంతే. ఇక రగిలే క్వశ్చన్లేనా ఇంతే. వాళ్ళు ఏంటంటే ఒక నలుగురిని బయటికి వదిలిపెట్టిర్రు, వాళ్ళు ఎప్పుడు అదే అనాలి. ఇప్పుడు మనం వ్యవసాయం చేసినప్పుడు ఎట్టుంటుందంటే అన్ని ఎడ్లు ఇత్తనానికి పనికిరావు, అన్ని ఎడ్లు బురద నాగలికి పనికిరావు. కొన్ని ఎడ్లు బురద నాగలికి, కొన్ని ఎడ్లు ఎలగడికి ఇత్తనాలు వేస్తుంది, ఇటు పనికి వస్తాయి. అట్లనే వీళ్ళ దాంట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళకు నిరుద్యోగులను తిడుతుంది కొంతమంది, బీఆర్ఎస్ వాళ్ళని తిడుతుంది కొంతమంది, బీజేపీ వాళ్ళని తిడుతుంది కొంతమంది. ఎందుకంటే అధికార పార్టీని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కదా. మీరు ఎద్దులతోటి పోలుస్తున్నారా వాళ్ళను? ఇక అట్లా ఒక ఎద్దులు అనుకోవచ్చు, దున్నపోతులు అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు. ఒక రూపక అలంకారాన్ని ఉపమ అలంకారాన్ని తీసుకొస్తున్నాం, ఒక పోలిక చెప్తున్నాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతే అని ఒక్కొక్కరిని ఒకరిని స్పెషలైజేషను. ఇక మరి వీళ్ళకి అంతకన్నా ఎక్కువ మంచిగా ఏం చెప్తాను చెప్పు. తెలంగాణలో తెలంగాణ భాష అందరికీ చెప్పేటట్టు చెప్తున్నాం. మరి వీళ్ళని అందరూ డాక్టర్లు అనాలా? వీడు ఒక పన్ను డాక్టర్, ఒక కన్ను డాక్టర్, అంత జ్ఞానం అయితే లేదు వీళ్ళకు. అందుకే చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణలో మేము చెప్పేది చాలా కీలకంగా, చాలా స్పష్టంగా చెప్పబోతున్నాం. ఊగా కాంగ్రెస్ వాడిని తిట్టుడు, మేము ఏమన్నంటే నీ సంగతి చూస్తాం, నిరుద్యోగులం మేము బస్సు యాత్ర చేస్తే వచ్చింది, మేము కొట్లాడబట్టి వచ్చింది, మేము చేయబోతే అసలు మీరు ఎవరు దిక్కులేరు, మిమ్మల్ని మర్చిపోయేటోళ్ళు, తెలంగాణలో మీ అస్తిత్వం కనుమరుగు, ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు మాకు ఆవేదన ఉంది, ఆ రోజు ఇంకొకటి కనిపించలేదు. మీరు వస్తే మంచిది అనుకున్నాం. గతం మీ చరిత్రలో ఎప్పుడు కానీ నిరుద్యోగులను ఇబ్బంది పెట్టింది లేదు. మీరు కూడా అటనే చేస్తారని మా దగ్గరకు వచ్చిర్రు. అందరం కలిసిపోదాం, తెలంగాణలో ఒక మార్పును చూసుకుందాం అనుకున్నాం. ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ ఒక్కడే ఒకసారి కన్నా ఎక్కువ ఉండొద్దు. వాళ్ళు 2 సార్లు అయ్యారు. అప్పటికి వాళ్ళకి అహంకారం పెరిగింది, ప్రధానంగా అహంకారం పెరిగింది. అప్పుడు దాన్ని దించాలి, మారాలి. ఇది కొంత సెంట్రిక్ ఐడియాలజీ, కొంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చినాం. అలాంటప్పుడు వీళ్ళు వినట్లేరు. వినప్పుడు మనం ఏం చేయాలి? తిట్టేది ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగానే కదా. ఇప్పుడు రెండు ఎన్నికలు వస్తున్నాయి, 2 ఎమ్మెల్సీలు, అవి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. అంటే తిట్టుడు బంద్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల రూపంలో మీ తడాక చూపబోతున్నారా? 100%. ఎందుకంటే ఇది వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు నేనేం చెప్పను. 100% నా వ్యక్తిగతంగానైనా నేను ఎంత రిస్క్ తీసుకొనైనా దానిని ఎట్లా కన్సాలిడేట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ సోషల్ మీడియా యుగంలో, ఈ డిజిటల్ యుగంలో దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనేది ఒక పక్కా ప్రణాళికతోటే పోతాం. కానీ ఎన్నికలకు ఒక 3 నెలల ముంగట క్షేత్రస్థాయిలో వీళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి చేసుకుంటున్నారు కదా. అక్కడి నుంచి రామ్మోహన్ రెడ్డినని, ఇంకొకరినని, ఇక్కడ ఖమ్మం నుంచి ఇక్కడ లోకేష్ అని, వాళ్ళనని. ఎందుకంటే ఉస్మానియా నుంచి ఒకళ్ళని ఇచ్చినాం అనుకో, ఇంకా అందరు వస్తారు కదా. ఒక గొర్రెపై బాయిల పడితే అన్ని గొర్రెలు పడతాయి. ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు అనుకో, ఇక మాకున్న వాళ్ళందరికీ వస్తుందని వీళ్ళందరూ కూడా మరి ఊర్లో ఆంబోతులు లెక్క నిరుద్యోగుల మీదకే ఎగరాలి, ఇవన్నీ చేయాలి కదా. ఏం లేదు. రేవంత్ రెడ్డి ఎట్లా అంటే ఎర్రేసి చేపలు పెట్టినట్టు ఒకరికి చిన్న పదవి ఇస్తున్నట్టు చేసి వీళ్ళని వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఆయన చేసుకోవాల్సినటువంటి రాజకీయ దోపిడీ, ఆర్థిక దోపిడీ తెలంగాణలో చేసుకోవడానికి ఆయనకు పకడ్బందీ టీం, రోహిన్ రెడ్డి, ఫహీం కురేషి, ఇక్కడ అనిల్ యాదవ్, ఇంకా ఒక టీం ఉంది. ఆ టీంకు ఒక రిటైర్డ్ ఆర్డీఓలు ఉన్నారు, రిటైర్డ్ ఎంఆర్ఓలు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్సు, జాయింట్ కలెక్టర్సు,
ఇదంతా ఒక టీం, ఒక ప్యారలల్గా శ్రీనివాస్ రెడ్డి నడుపుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి నడుపుకుంటున్నాడు. వీళ్ళిద్దరు అయితే ప్రధానంగా 2 పోలరైజేషన్స్. రేపు ఎన్నికలలో ఓరాఓరిగా మళ్ళా ఎన్నికలలో ఓడు ముఖ్యమంత్రి అనే దానికి పోవడానికి వీళ్ళిద్దరు ఇప్పుడు ఉన్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఏంటంటే గత ప్రభుత్వంలో తెచ్చుకునే ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన పోతున్నాడు. వాళ్ళ ప్రణాళికలకు వాళ్ళు చాలా పకడ్బందీగా వాళ్ళు పోతున్నారు. అదే పకడ్బందీగా ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడే పోయినసారి ఎమ్మెల్సీ జనరల్ ఎలక్షన్లో ఏ విధంగా మేనిఫెస్టో ఇచ్చారు, యూత్ డిక్లరేషన్స్ ఏవి ఇచ్చారు, ఇప్పటి నుండే మీరు సెమీఫైనల్కి ఇస్తే అది ఇంకా మాడిఫై చేసుకొని ఇంకా దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకొని జనరల్ ఎలక్షన్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాం, మేము ఒక 10,000 పెట్టి ఒక యాప్ క్రియేట్ చేసినాం, ఇది పోలీసు వాళ్ళు తీసుకోరి, ఇది గ్రూప్స్ తీసుకోరి, మీరు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇవ్వకుండానే వాడు రూపాయికి 2 రూపాయలకి ఇస్తున్నాడు, మీరేంది వచ్చి ఇచ్చేది? పాసిపోయిన పువ్వు అని మీరేంది అల్లక ఇంత గంజి పోసి పెట్టేది? అవసరం లేదు. ఇవన్నీ దుకాణాలు బంద్ చేసుకొని మాట కాదు ఓటు ద్వారా చెప్పబోతున్నారు. ఓటు ద్వారా సమాధానం చెప్తాం. మీరు కూడా ప్రతిపక్షాలు ఏదో వచ్చి ఇక్కడ కల్లిపల్లి కబుర్లు కాదు, ఒక స్పష్టమైనటువంటి దాంతో ముందుకు రావాలని ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తున్నాం. మీరు తెలంగాణ సమైక్యగా ప్రెస్ మీట్ పెట్టారు కదా, రేపటి నుంచి ఎలా ఉండబోతుంది ఈ తెలంగాణ సమైక్య అనేది? దీన్ని ఖచ్చితంగా రేపు చెప్పినాం కదా, ఇప్పుడు వీళ్ళకు కార్యాచరణ మొత్తం కూడా వచ్చే ఎన్నికలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో కాంగ్రెస్ను బొందపెట్టడం, నిరుద్యోగిత అంశాన్ని ఉన్నతంగా తీసుకుపోవడం, ఇలాంటి చావులు ఉండవు. వచ్చే ఎన్నికల వరకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే మారుస్తారు, నిరుద్యోగులు నష్టపోరు అన్న దానికి తీసుకొని పోతాం. చివరి ప్రశ్న, ఈ ప్రశ్న మిమ్మల్ని కంపల్సరీ అడగాలి, అంటే ఇంద్రనాయక్ గారికి కూడా వర్తిస్తుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి వీళ్ళ మాటలు ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు అని వాదన ఉంది. వాళ్ళు అంటారు, కాంగ్రెస్ ప్రతినిధులు కొందరు. దానికి ఈ సమాధానాలు మీడియాలో ఏమొద్దు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక చూసుకుంటారు అంతే. మిమ్మల్ని పట్టించుకుంటారా లేదా అనేది ఏప్రిల్లో మా సమాధానం అనేది త్వరలో చాలా స్వీట్గా మేము అధికార ప్రతినిధి వాళ్ళ పోస్టులు కూడా పోతాయి. ఎవరైతే చెప్పారో మమ్మల్ని చాలా తక్కువ చూసిర్రో వాళ్ళ పోస్టులు కూడా పోయే విధంగా, వాళ్ళకి సమాధానం దొరికే విధంగా మేము ఏప్రిల్లో మాట్లాడదాం. ఓకే, నేను వస్తాం మళ్ళీ. అయితే ఓయూ జనార్దన్ ఉండండి. ఓయూ జనార్దన్ గారు ఏం చెప్తున్నారంటే, ఇంక మాటలు బంధు, ఈ తిట్టులు అవసరం లేదు, వాళ్ళని మామూలు తిట్టుడు మేము ఇవంతా అవసరం లేదు, వస్తున్నాయి కదా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ఇక సైలెంట్గానే యుద్ధం ఉంటుంది మాదని చెప్తా ఉన్నాడు ఓయూ జనార్దన్ గారు. మరి సైలెంట్గానే చేస్తాడు ఏదైనా చేస్తే. తర్వాత మన దగ్గర నిలబెట్టిస్తాం. ఆయన కష్టపడలేదా? కాంగ్రెస్ పార్టీ రావడం, నాతో పాటు బస్ యాత్ర చేసిన, నాతో పాటు తిరిగిండు. వాళ్ళంటూ చదువుకున్న వాళ్ళు, మేధావులు ఎవరైనా ఎమ్మెల్సీ సపోర్ట్ చేస్తే మేము బరాబర్ సపోర్ట్ ఇస్తాం. వాస్తవమే, వీడియో కూడా ఉంది. మీరు కాంగ్రెస్ మేమందరం కూడా బస్ యాత్రలు చేసినాం, తిరిగినాం, కాలాల్లో స్నానం చేసినాం, ఎక్కడో కారం మెతుకులు తినుకుంటాం. మేమందరం కూడా కష్టపడిన వ్యక్తులు. ఇలా కాంగ్రెస్ పార్టీకి పేట ఏంటంటే అది మా వల్లనే. అసలు ఇలా మాట్లాడుతున్న దొంగలు ఎవరైతే అంటున్నారో, ఎవరైతే అధికార దొంగలు, వీళ్ళు ఏడబడుకు అర్థం కాదు, ఏడేం చేసిన అర్థం కాదు. మేమందరం కూడా ప్రాణాలకు తెగించి కేసీఆర్ని కూడా లెక్క చేయకుండా బయటికి వచ్చి బస్సులు తీపించుకొని 64 నియోజకవర్గాలు తిరిగితే ఆ పుణ్య ఫలితమే ఇలా రేవంత్ రెడ్డి గద్దెనెక్క కూర్చున్నాడు. కానీ ఇలా ఏం తెలుసు అని చెప్పేసి ఇలా మాట్లాడుతారు. ఎవరు వచ్చిర్రు? ఎక్కడ పేరు అధికార ప్రతినిధులు? డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదు, డబ్బులు పెట్టి అధికారాన్ని కొనుక్కోవడం కాదు, మా లెక్క కష్టపడి సమాధానం ఇవ్వండి. ఎవడో ఆయన మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళ మాటలను తీసుకుని మమ్మల్ని ఇట్లా చేయడం కరెక్ట్ మీరు కూడా కాదన్నా. ఎందుకంటే రమ్మని చెప్పు, వాళ్ళకు చర్చ వేదిక దగ్గర రమ్మని చెప్పి మాట్లాడుకుందాం. బరాబర్ ఫ్రంట్ లైన్లో నా ఈ పెనకాలో ఈ పెనకాలో మాట్లాడడం కాదు, ఫ్రంట్ లైన్లో ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదిక నేను రమ్మంటున్నా. వాళ్ళు ఏ టైం ఇచ్చినా, ఏ డేట్ వచ్చినా కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరో డబ్బులు తీసుకున్నారు, ఎవరో చేస్తారు, పేడ్ ఆర్టిస్ట్ అని చెప్తే మాత్రం పండబెట్టి తొక్కుతాం అనుకుంటారు. ఇప్పుడు ఇంద్రనాయక్ గారు, మీరు ఫ్రంట్ లైన్ నుండి చాలా కొట్లాడినారు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్లకు సంబంధించి. ఎందుకు ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళపై ఇవి ఎందుకు ఇట్లా ఆరోపణలు చేస్తారు? అంటే దాని వెనుక ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే చేస్తున్నారో, ఎవరైనా ఈ పనులు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, వీళ్ళ మీద ఒక బురద చల్లితే ఈ ఉద్యమాన్ని అణిచివేయచ్చు. మాట్లాడడానికి రారు, భయపడతారు. ఎవరు చేసినా కూడా ఇట్లా చెప్పుకుంటే ఈ ఉద్యమం ఆగిపోతుంది, మా ప్రభుత్వం నడిచిపోతుంది. కాలం గడిచిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇంకో అబద్ధ హామీలు, అబద్ధ ప్రపంచాలు చేసుకుంటాం. మళ్ళీ మేము గద్దెన ఒక సందేశంతో ఇలా మాట్లాడు తప్ప ఇవన్నీ వాస్తవాలు కాదు. మీకు నిజంగా అలాంటివి ఉంటే రండి, చర్చా వేదిక ఉంది, మాట్లాడుకోవచ్చు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్, నిజాం క్లబ్ ఉంది, ఇంకా బషీర్బాగ్ ఉంది. మీరు ఎక్కడ చెప్తే అక్కడ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రమ్మంటే మీ ఇంటికాడికి కూడా వస్తాం, మీ ఇంటికాడ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా ఆయన కూడా మాటలు పట్టించుకొని ఇలా మమ్మల్ని కరెక్ట్ కాదు. యావత్ తెలంగాణ ముందు ఫ్రంట్ లైన్లో కొట్లాడుతాం. అందరు నిరుద్యోగులు కూడా త్వరలో కలవబోతున్నాం. ఈ సమస్య ఏంది, సమస్య పరిష్కారం ఎట్లా చూపెట్టాలి, రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓడిపోతున్నారు. ఇప్పుడే చెప్పేస్తున్నాం, మేము అందరం ఇక్కడే ఉన్నాం. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఓడిపోతున్నాం. దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు మా ఏప్రిల్ నెలలో మేము చాలా క్లుప్తంగా ఎట్లా ఓడిపోయారు, ఎక్కడెక్కడ ఓడిపోయారు, మేము డాటాలో సహా మీకు చెప్పబోతున్నాం. మేము చూసుకుంటామా, అధికార ప్రతినిధి మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారు తర్వాత సంగతి. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల హామీ ఉంది మీది,
జనార్దన్ గారు, ఆస్మా గారు, ఇంద్రనాయక్ గారు, అయిపోయా ఎలక్షన్లు వచ్చాయి, ఇంకేముంది 1 year గడిస్తే అయిపోయా. ఇప్పుడు వస్తాయా మరి మిగతా ఏంది 1,30,000? 1,30,000 లేదు, మన్ను మసానం ఏం లేదన్న. 1 year అయితే అయిపోయింది కదా. ఏం లేదు, ఇక 2 లక్షల ఉద్యోగాలు లేవు, ఏం లేదు. వాళ్ళు దాని గురించి నిరుద్యోగులకు అందరికీ తెలియనటువంటి ఒక అంశం ఏంటంటే, మీకు కలెక్టరేట్కి వెళ్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ అనే వ్యక్తి ఉంటాడు. అక్కడి నుంచి ఏంటంటే ప్రతి కలెక్టరేట్లో ఇప్పుడు మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటాయి. డైరెక్ట్ కలెక్టరేట్ నుండి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు రిక్రూట్ చేసుకునేటటువంటివి ఉంటాయి. ఆ విధంగా మీరు ఏ కలెక్టరేట్ దగ్గరికైనా వెళ్ళండి, కనీసం ఒక 2,000 కలెక్టరేట్ నుండి రిక్రూట్ చేసుకుంటారు. ఇంకా హాస్పిటల్స్ ఏ అవుతున్నాయో హాస్పిటల్స్ అవి డైరెక్ట్ ఈ టెండర్ వేస్తాయి. ఈ టెండర్ వేసి తీసుకుంటాయి. ఇప్పుడు తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, పిహెచ్సిలు ఉన్నాయి. ఇది ఈ విధంగా థర్డ్ పార్టీ సొంతంగా ఆ డిపార్ట్మెంట్ చేసుకునే ఉన్నాయన్నమాట. ఇప్పుడు 3 లక్షల ఉద్యోగాలలో 2 లక్షల ఉద్యోగాలలో 70,000 పోతే ఇంకా 1,30,000 మంది ఖాళీ ఉంటే ఎట్లా నడుస్తుంది అంటే ఇవన్నీ అవుట్సోర్సింగ్ ద్వారా నడుస్తున్నాయి. దానివల్ల ఇంకొకటి ఏంటంటే నాకాడ డేటా కూడా తీసి పెట్టుకున్నాం, అందుకే వీళ్ళకి ఎట్ట పెడతాం అనేది మేము చెప్తున్నాం. ఫిట్టింగు అంటే మందు ఎట్లా పెట్టాలనో రెడీ చేసుకున్నారా? రెడీగా ఉంది. వీళ్ళక్కడ మీరు ఎక్కడన్నా చూడండి. ఇంకొకటి ఏమవుతుందంటే ఆ ఏజెన్సీ నడిపేటోళ్ళు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి దగ్గర ఉంటాడు. ఇప్పుడు మా సూర్యాపేట మెడికల్ ఏజెన్సీ ఉంది, గతంలో జగదీశ్వర్ రెడ్డికి దగ్గర ఉన్నాయని ఉన్నాడు. వాళ్ళు ఒక వెంకన్న గౌడ్ అనేటి ఆయన ఉన్నాడు, బైర్ వెంకన్న గౌడ్. ఆయన తర్వాత కాంగ్రెస్కి వస్తాడు. దాని తర్వాత ఆయనకి అని వడ్డేళ్ళన్నకు అంటారు కాంగ్రెస్ ఆయన పాపం కొన్ని కారణాల వల్ల వాళ్ళ రాజకీయ కక్షలతో ఆయన చనిపోయిండు. దాని తర్వాత ఇప్పుడు అది వాళ్ళు నడుపుతున్నారు, సర్వోత్తమ్ రెడ్డికి దగ్గర ఉన్న వాళ్ళు నడుపుతున్నారు మెడికల్ కాలేజ్. ఇది అక్కడ నీకు 15,060 రూపాయలు ఇవ్వాలి, 600. కానీ వీళ్ళకి అన్ని కటింగ్లు పోను 12,093 రూపాయలు ఇవ్వాలి. కానీ వాళ్ళకి ఎంత ఇచ్చేది 11,000 ఇస్తారు. అంటే 2,000, దాదాపు 2,000 రూపాయలు నొక్కేస్తారు. ఇదన్నీ కూడా వీళ్ళందరూ నెక్స్ట్ ఏం చేస్తారు, ఎన్నికలప్పుడు వీళ్ళకి ఫండ్ పెడతారు. ఇట్లా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలను ఇట్లా నింపుకుంటున్నారు. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు బట్ట బయలు అవుతాయి. అదేలే మీరు చెప్పిన డాటా ప్రకారం ఇప్పుడు అవుట్సోర్సింగ్ తోటి ఏదో నెట్టుకొస్తున్నారు. అది ఇప్పుడు మీరు ఈరోజు మాట తప్పిన వాళ్ళు నిలదీద్దాం, ఈ నేల మీద ఉండి నిలబడి బతికి ఉండి కొట్లాడదాం ఇట్లా రావు అని మీరు నేను హెడ్లైన్ చూసిన. ఏ సందర్భంలో పెట్టిరా, దేనికోసం పెట్టిన? అంటే దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. వాళ్ళ పేర్లతో సహా డాటాలతో వాళ్ళు, నేను జనార్దన కానీ అస్మా కానీ కుమారన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా చనిపోయారు, ఎట్లా చనిపోయిన బాధ తెలుసుకుంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులకు పెరాలసిస్, లోకం శ్రీకాంత్ వాళ్ళ ఫాదరు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరు కూడా పెరాలసిస్, వాళ్ళు బాధపడే విధానం చూసిన తర్వాత ఇలాంటి ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్యలు చేసుకుంటే మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యం ప్రభుత్వం మీద కొట్లాడి తెచ్చుకుందాం. కానీ ఇట్లా ప్రాణాలు పోతే మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులను కానీ కన్నదల్లులను కానీ బాధ పెట్టే ఉద్దేశంతో ఇలా ఈ సంఘీభావ సభ పెట్టినాం. ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ముందుంది కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మాతో వెనక నడవడానికైనా మీరు ఉన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి నేను మా మిత్రులు చెప్పొద్దు. థ్యాంక్ యూ ఇంద్రనాయక్ గారు. ఆస్మా గారు, కొంచెం ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, అదే క్వశ్చను. మాట తప్పిన వారు నిలదీద్దాం, ఈ నేల మీద నిలబడి ఉండి కొట్లాడదాం, ఇట్లా రావో చూద్దామని ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. మొన్న వేణుమాధవ ఖమ్మంలో వేణు ఆయన గురించి ఆయన గురించి అంటే మా అదృష్టం బాగుండి తన ప్రాణాలకు ఏం అవ్వలేదు. కాకపోతే హాస్పిటల్ అయితే నరకం అయితే చూసిండు కదా అబ్బాయి. ఎంత గోస అసలు. మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో మాకు ఈ శిక్షలు ఏంది అంటున్నాము. ప్రాణాలు తీసుకోవాలా అంటే 20 మంది తర్వాత ఇంకొక 21 నంబర్ చేరాలా అంటే ఇట్లా శవ రాజకీయాలు చేసుకుంటా మీరు ఎన్ని రోజులు మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఇంకొకటి ఎవ్వరు కూడా నిరుద్యోగులకు ఒకటే చెప్తున్నాము, మేము ఇంతమంది మీద ఇంత కొట్లాడి కేసులు వేపించుకొని అన్ని ముట్టడిలు చేసి అవమానాల పాలై నిందలు మోసుకుంటా పేడ్ బ్యాచ్లని అన్నా సరే మేము పడుకుంటా మేము ఇంత చేస్తుంటే మీరు అసలు ఈ సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి, ఇది కాకపోతే ఇంకొక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కాకపోతే ప్రైవేట్ ఉద్యోగం, ఏదైతే బతుకుదాం ఫస్ట్. కాదు ఆస్మా గారు, కొందరికి కళ ఉంటుంది ఇంద్రనాయక్ గారు, అది గవర్నమెంట్ జాబ్ అనేది. ఏం జనార్దన్ గారు మీరు కూడా ప్రభుత్వం అట్లా విఫలం ఉంది. ప్రభుత్వానికి చేత కావట్లేదు, మరి ఏం చేస్తాం చెప్పండి. కానీ చావే పరిష్కారం కాదు కదా, చావే పరిష్కారం కాదు. అట్లా కూడా ఇంకొకటి ఏంటంటే మా నిరుద్యోగులకు కూడా చెప్తున్నాము, ఇంత చావడానికి సిద్ధపడుతున్న నిరుద్యోగులు పోరాటానికి మీరు ఎందుకు రారు? ముందు వరుసలో ఎందుకు రారు చెప్పండి? రండి కొట్లాడదాం, మాకు బలం చేకూరుతుంది కదా. ఆ సావు కోసం తెచ్చుకునే ధైర్యం ఏదో మాతో పాటు ఒక ఉద్యమం కోసం కొట్లాడండి. ఆ ధైర్యాన్ని ఇక్కడ కూడా కట్టుకుందాం. మనము అందరం ఏకమై అందరం ఒక ఉద్యమాన్ని చేపడదాం తప్ప మీరు మాత్రం ఇట్లా
సూసైడ్ల పాలై మంచాన పడితే మీ తల్లిదండ్రులకి జీవితాంతం మీరు వాళ్ళని పోషించేది పోయి మీ వల్ల వాళ్ళు మిమ్మల్ని పోషించే పరిస్థితికి వస్తుంది. చేతగాక వయసు మీద పడి పాపం నెలకి నా కొడుకు ఉద్యోగం తెచ్చుకొని ఇంత జీతం తెస్తాడు అనుకునే తల్లిదండ్రులకి వాళ్ళ పెన్షన్ తోటి మీకు టాబ్లెట్లు కొనే రోజులు మీరు తీసుకురాకండి దయచేసి. నిరుద్యోగులకు అదే చెప్తున్నాం మేము. నాకు వినిపించింది ఏంటంటే ఇంటర్నల్గా పోరాటం చేయండి, కొట్లాడండి, మీ హక్కు, కానీ తొడలు కొట్టుడు, నీవెంత తూకిత్తా, ఈ భాష మంచిది కాదని ఒక వినిపించింది నాకు. అవును, పేగులు మెడలేసుకుంటే కరెక్టే, కొత్త భాషలు నేర్చుకోండి అంటే కరెక్టే, గుడ్లు బీకి గోళీలాడు కరెక్టే, కానీ తోడలు మాత్రం కొట్టొద్దు. ఇది ఎక్కడ న్యాయము? అందరికి సమన్యాయం కదా. ప్రజాస్వామ్యంలో అందరం సమానంగానే బతుకుతున్నాము. అందరికి రాజ్యాంగం ఒక విధంగా లేదు, అందరికి ఒకటే విధమైన రాజ్యాంగం ఉంది. ఆయనకున్న స్వేచ్ఛనే మాకుంది. ఇంకా ఆయనకి ఈ రోజు ఆ పదవి కల్పించింది మేము. మరి మేము కాకపోతే మీరెవరు కొట్టడానికి? మమ్మల్ని ఇంటిని దాగండి అన్నప్పుడు ఈ క్వశ్చన్ అక్కడ ఎందుకు రేస్ అవ్వలేదు? మమ్మల్ని ఇంటిని దాగి సావండి, బాయిల దుంకి సావండి అన్నప్పుడు మా నిరుద్యోగుల తరపు నుంచి బరాబర్ కొట్లాడుతున్నాము, బరాబర్ ముందు వరుసలో ఉండి మాట్లాడతాం. తొడలు కాకపోతే నీ మెడ దొరుకుతలేదు మాకు, లేకపోతే నీ మెడ వంచైనా ఉద్యోగాలు తీసుకొద్దాం, కానీ నీ మెడ దొరుకుతలేదు మాకు. దొంగ లెక్క అక్కడ దాచుకుంటున్నావు కాబట్టి నీ మెడ దొరకక మేము తొడలు కొడుతున్నాం. ఇప్పుడు 7,437 సంబంధించి పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు కదా, మీరు 19,000 లేదా 20,000 అడిగినారు. మీరు ఇంకో మాట ఏమన్నారంటే డీజీపీ అన్నాడు గతంలో అన్నారు. మరి ఎందుకు రాలేదు? డీజీపీ స్వయంగా చెప్పినప్పుడు ఎందుకు రాలేదు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది వాళ్ళే, ఈ 19,000 లెక్క చెప్పింది వాళ్ళే. అసలు ఎక్కడన్నా నిరుద్యోగులు మేనిఫెస్టోలో మేమా ప్రకటించింది? మీరు కదా. మీరు మా ఇదే ప్రెస్ క్లబ్లో మా లైబ్రరీలో చుట్టూ తిరుక్కుంటా మీరు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. అంతకుముందు 2 లక్షల ఉద్యోగాలు అనే మాట ఎక్కడైనా వినిపించిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకముందు మీరు అధికారం కోసం 2 లక్షల ఉద్యోగాలు అనే ఒక అస్త్రాన్ని వాడిరు. ఆ తర్వాత ఇప్పుడు 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పింది మీరే ప్రెస్ మీట్లు పెట్టి మీరే చెప్పారు. ఇక్కడ కూడా మాకు ఏమైనా కలవడ్డదా? 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పింది మీరే, ఖాళీల వివరాలు వివరించింది మీరే. ఇంత చేసిన తర్వాత ఉల్టా 7,000 ఇస్తామంటే బిచ్చమేస్తున్నారా? మీరు బిచ్చమేస్తున్నారా? కనీసం హోంశాఖ మంత్రికి 3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు లేవు, కొత్త పోలీస్ స్టేషన్లు కడుతున్నారు. మరి కొత్త పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉండాలి కదా. మరి ఆ పోలీస్ స్టేషన్లు ఎవరి కోసం కట్టిరు? ఎందుకోసం కట్టిరు? అన్ని కార్యాలయాలు కొత్తవి కట్టి పెట్టిరు, కలెక్టరేట్లు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని కట్టి పెట్టిరు. మరి దాంట్లో ఉద్యోగస్తులు ఎవరున్నారు? తెలంగాణలో ఉన్నారా? ఒకసారి చెక్ చేసుకున్నారా? మరి పాలన ఏం నడుస్తుంది? కాంగ్రెస్ పార్టీ పాలననేనా లేకపోతే టీడీపీ పాలననా? ఏం నడుస్తుంది? మీ గురువుకు అనుకూలంగా పాలన నడుస్తుంది ఇక్కడ. అదే కదా మా బాధ అంతా. మా తెలంగాణ వాదులకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు 2 లక్షలు ప్రతిపక్షం ఉన్నప్పుడు హామీ ఇచ్చింది. ఈ 1 ఇయర్ గడిస్తే ఎలక్షన్ 3 వస్తుంది. ఈ 1,30,000 ఉందే నమ్మకం మీకు వస్తాయని? ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎగ్గొట్టిండు, ధైర్యం లేదు అది పెట్టుకోవడానికి. గ్రామాల్లో అయితే ఇంకా ధైర్యం లేదు, సరిపోవట్లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఎంత ధైర్యంతో చెప్తున్నారు. మా మహబూబ్ నగర్లో ఒక పోస్టర్ చూసిన నేను మొన్న, ఆరుగురులో ఎవరుంటే బాగుంటుంది మీరు చెప్పండి అని. ఎవరు దాంట్లో ఒకరు సామరామోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన ముఖం ఒకటే తెలుసు. మిగతా వాళ్ళ 5 ఎవరో మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళంతా. పేర్లు చెప్పండి. సామరామోహన్ రెడ్డి పేరు వినిపిస్తా ఉంది, చెనగాని దయాకరు. మహబూబ్ నగరా? అంటే నేను అంటున్నాను మహబూబ్ నగర్ ఓన్లీ. ఇప్పుడు మేము మహబూబ్ నగర్ కాబట్టి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్. నేను పాలమూరు కాబట్టి నా ఏరియా పరిధి నేను చూసిన అన్నట్టు. కూడా ఉన్నాడు హర్షవర్ధన్ రెడ్డి. అవును, హర్షవర్ధన్ రెడ్డి, సామరామోహన్ రెడ్డి, వీళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళలో ఎవరైతే మీకు ఎమ్మెల్సీగా బాగుంటారు అంటే సిగ్గుండాలి కదా, కనీసం సిగ్గుండాలి. సిగ్గన్న అనిపిస్తలేదా? ఉద్యోగాలు ఇవ్వకుండా మాతోటి ఓట్లు వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? అది నేనున్న ఏరియాలో. ఆస్మా గారు ఇప్పుడు జనార్దన్ గారు మాట్లాడితే ఈ తిట్టుడు అంతా అయిపోయింది, బంద్ అయిపోయింది, పడతసాటుకోయి మా తడా కింద చూపిస్తామని చెప్తా ఉన్నాడు. అంతే కదా మీరు చెప్పింది? ఇప్పుడు మీరు అంతేనా? మీ స్టాండ్ అంతా అదేనా? ఇప్పుడు మా స్టాండ్ అంతా అదే. ఇప్పుడు తొడలు కొట్టినాం, అంతకు మించి అయితే పౌరుషం ఉండదు కదా తెలంగాణ బిడ్డలకి. ఓటు రూపమే. ఈ వేలే సమాధానం చెప్తుంది ఇప్పటి నుంచి. వీళ్ళు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నది చూస్తారు వీళ్ళు వీడియో. అదే మందు పడుతుంది, రంగు పడుతుంది, ఓటు కూడా పడుతుంది, కానీ మీకు కాదు. రంగు ఇది మందు మాత్రం మీకు పడుతుంది, ఓటు మాత్రం ఎవరికి పడుతుందో ఓట్ల రూపంలో తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉండి కొట్లాడుతున్న వాళ్ళు వర్సెస్ ఇప్పుడు పోటీలో నిలబడే వాళ్ళు అనుకోవాలన్నా రేవంత్ రెడ్డి అనుకోవాలి? రేవంత్ రెడ్డి మేము ఎందుకు అంటాం? కాంగ్రెస్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ వర్సెస్ నిరుద్యోగులు. రేవంత్ రెడ్డి సీఎం, ఆయన కాకపోతే ఇంకో ఆయన అవుతాడు సీఎం. మాకు రేవంత్ రెడ్డి మీద ఎలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు కోపం. మరి మీ మీద నిఘా ఉండబోతుందేమో నా అంచనా. ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కొత్త నిఘా. అరే వీళ్ళు ఎట్లా మోటివేషన్ చేస్తారు? పార్టీ నాయకులు ఒకటే పోతున్నా, మీరు టికెట్లు మాత్రం తెచ్చుకోకరి, బరాబర్ చెప్తారు. మీరు బరాబర్ ఓడిపోతారు, డబ్బులు వేస్ట్, ఓడగొడతాం. అనవసరంగా మీరు ఇనామస్ వేరే వాళ్ళకి ఇచ్చండి, లేకపోతే మా
జనార్దన్ కుమార్ అన్న లాంటి నిలబడి ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి, కానీ మీరు అనవసరంగా టికెట్ తెచ్చుకొని ఓడిపోతారు. జెన్జీ బ్యాచ్ కి నేను విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేశాను. విద్యాశాఖ మంత్రి పదవి ఫస్ట్ తెలంగాణలో ఉన్న విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి మా కుమార్ అన్నకి ఇస్తారా, మా జనార్దన్ అన్నకి ఇస్తారా, మా ఇంద్రకి ఇస్తారా, నాకు ఇస్తారా? అంటే కాదు కాదు, వాళ్ళు ఎట్లాగో ఇవ్వరన్నా. కనీసం ఆ విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తే మా వాళ్ళకి మేము న్యాయం చేసుకుంటాం, మేము న్యాయం చేసుకుంటాం. మా 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 నిరుద్యోగులలో ఎవరికి ఇచ్చినా ఓకే. మీరు అంత వెటకారకంగా మాట్లాడుతున్నారు. సీరియస్ గా, సరే సీరియస్ గా నవ్వను, సీరియస్ గా మాట్లాడుతున్నా. సీరియస్ గా చూడండి, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు వస్తున్నాయి కదా, మీకు దమ్ము ఉంటే అదే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ టికెట్లు నిరుద్యోగులకు ఇస్తారా? నిరుద్యోగుల్ని నిలబెడతారా? మీరు నిలబెడతారా? దమ్ముందా? నిరుద్యోగులకు ఇవ్వండి కదా, చెప్పినట్టు కాదు మాటలు, టికెట్లు ఇవ్వండి. ఉద్యోగాలు ఇస్తలేరు కదా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే మా చదువుకున్న నిరుద్యోగులే ఓట్లేస్తారు కాబట్టి ఖచ్చితంగా అందులో ఉండాల్సిన, బరిలో ఉండాల్సిన వాళ్ళు కూడా నిరుద్యోగులు ఉంటే మాకు కూడా సంతోషం. అన్న ఇప్పుడు చదువు రాని వాళ్ళు చదువుల మంత్రులు ఉంటుండ్రే, చదువు రాని వాళ్ళు చదువుల మంత్రులు ఉంటుండ్రు. మేము చదువు వచ్చిన వాళ్ళం కానీ 2 3 పీజీలు చేసిన వాళ్ళం, బీఎడ్ చేసిన వాళ్ళం, ఎంఈడి చేసిన వాళ్ళం, వాళ్ళకి చదివే రాదు, వాళ్ళు మంత్రి పదవి చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివి నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని బహిరంగ సభలో అయిపోయింది. 10వ తరగతి చదివితే సరిపోతుందా? గవర్నమెంట్ మీద అప్పుడు అంత ప్రైవేట్ స్కూల్, అప్పుడు అంత ప్రైవేట్ స్కూల్ లేవు కదా, వాళ్ళ తాతలు పటేల్ పట్టాలి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు కదా, మరి గవర్నమెంట్ స్కూళ్ళని ఎట్లా ఎత్తేస్తున్నాడు? 23,000 గవర్నమెంట్ స్కూళ్ళని ఎట్లా ఎత్తేస్తున్నాడు? విశ్వాసము, కృతజ్ఞత భావం ఉండాలి కదా. పిల్లలు లేరంట, మరి పిల్లలు ఎక్కడ పోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌకర్యాలు కల్పించండి. చాక్ పీస్లే గతి లేవు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, వంట రూమ్లు లేవు, వాష్ రూమ్లు లేవు. మీరు అసలు షూలు ఇస్తారు, బట్టలు ఇస్తలేరు, అల్పాహారం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు సౌకర్యాలు కల్పించకుండా పిల్లలు రావాలంటే ఎట్లా వస్తారు? అన్న ఒక్క నిమిషం, ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివిండు కదా, ఆయన పంతులే రిటైర్మెంట్ అయితే ఆయనకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తలేడట, ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు. అప్పుడు ఏమైనా కొట్టుంటాడు ఈయన గవర్నమెంట్ స్కూళ్ళలో, అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అన్ని ఎత్తేస్తున్నాడు. ఆయన గవర్నమెంట్ మీద అంత ప్రేమ ఉంటే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు ఎత్తేస్తాడన్నా? డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇయ్యడన్నా? గురుకుల నోటిఫికేషన్ ఎందుకు ఇయ్యడన్నా? మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎందుకు ఇయ్యడన్నా? వీళ్ళ కుటుంబంలోనే పోలీస్ జాబ్ చేస్తే మళ్ళీ మా కుటుంబంలో లాగా ఎవరు పోలీస్ జాబ్ చేయొద్దన్న ఉద్దేశంతో నేను పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తలేడు. అది స్పష్టంగా అర్థమవుతలేదా? మరి అదే కదా ఈ వాళ్ళు ఏది చేసిండ్రో అది మాత్రం చేయొద్దనేసి ఇవాళ విద్యా వ్యవస్థను పూర్తి సర్వనాశనం చేస్తున్నాడు. పాత టీచర్లనే ఇలా టెట్టు మీద టెట్టు పెట్టేసి వాళ్ళకి ముందుకు తీసుకుపోతుండ్రు. వాళ్ళకి టెట్టు పెట్టాలి, సపరేట్ టెట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళని క్వాలిఫై చేద్దామనా? మరి వాళ్ళు ఎంత పైసలు ఇచ్చారో చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ముఖ్యమంత్రి గారికి? మరి మాకే పెడతారు ఎప్పుడైనా పంచాదు. డిఎస్సిలో అయినా ఎస్జిటోలకి ఎస్ఏ వాళ్ళకి పెడతారు. ఇప్పుడు డిగ్రీ లెక్చరర్లోనేమో పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళకి, ఇప్పుడు నెట్ సెట్ కొట్టుకున్న వాళ్ళకి ఇట్లా పంచాదు పెట్టారు. గురుకులాలనేమో ఇట్లా ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అయిపోయిన వాళ్ళకి, తర్వాత డౌన్ మెరిట్ లిస్ట్ వాళ్ళకి, ఇట్లా వీళ్ళకి పంచాదు పెట్టిరు. ఈ 29 జీవో వల్ల గ్రూప్ 1లోనేమో అక్కడ క్యాస్ట్ రిజర్వేషన్ల పరంగా అట్లా లోలి పెట్టిరు. అసలు వీళ్ళు కావాలని మాకే గొడవలు పెడుతున్నారు. ఒక నోటిఫికేషన్ ఉందంటే దాంట్లో కావాలని వీళ్ళే 2 వర్గాలు చేసి, బీఆర్ఎస్ టైంలో పంచాయతీలు ఉండే, నిరుద్యోగులకే పంచాయతీలు ఉండే, ఇప్పుడు సామరస్యంగా ఉన్నారని ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఎవరు వాళ్ళ మేమా? నిరుద్యోగులు అంటే మేము ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు సామరస్యంగా ఉంటారు ఎవరైనా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా అదే మాట చెప్తారు, లీకులు లేవని. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళు మస్తు మాట్లాడతారు, రానోనికి తెలుస్తుంది బాధ. గత ప్రభుత్వం 503 పోస్టులు రూపొందించినప్పుడు 60 నోటిఫికేషన్ 60 అంటే పోస్ట్ పెంచాను ఎవడు చెప్పిండు? ఏమన్నా ధర్నాలు చేసిండా? రాస్తారోకులు ఎవరైనా చేసిండా? 60 పోస్టులు కావాలి గ్రూప్ 1 ధర్నాలు చేసిన. ఆ రోజు గ్రూప్ 2 పెంచాలి, 1000 పెంచాలని ధర్నాలు చేస్తే వేయలేదు. కానీ నువ్వు ఆ రోజు 60 పోస్టులు ఉన్నాయని చెప్పి మిగిలి ఉన్నాయని చెప్పేసి పెట్టిను. కానీ ఇలా గ్రూప్ 2 ఎందుకు పెంచలేదు? అంటే కావాలని వాళ్ళకి కావాల్సిన వ్యక్తులను, వాళ్ళకి కావాల్సిన కాంగ్రెస్ కార్యకర్తలను లోపల దూరచానికే ఎంత ప్రయత్నం ఎంత చేసిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి. ఇలా మాట్లాడుతుండు, ఎండ్రిని తాగి సావమంటాడా? నువ్వు చచ్చిపోరాదు. నేను మీ ఇంటికి ఈ ఫ్లిప్కార్ట్ను అమెజాన్లో పంపిస్తా. ఆ మందు గడ్డి మంది అయితే గడ్డి తొందరగా పోవచ్చు, వేరే మంది అయితే చాలా డౌట్. కానీ గడ్డి మంది అయితే ముఖ్యమంత్రిని అట్లా మరి ఆయన మమ్మల్ని ఎట్లా అంటాడన్నా? ఆయన మమ్మల్ని ఎట్టాడు? మాకేం రూపాయి కట్టిండా? మాకేం అన్నం పెట్టిండా? మా తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి సంపాదించారు, సాదిర్రు, వాళ్ళ కష్టాల రెక్కల మీద మేము నిలబడ్డాం. మమ్మల్ని సంబంధించిన ఆయన ఎవరు? ఆయన ఆ రోజు సీఎం కావాలని చెప్పి మేము ధర్నాలు చేసినాం. ఆయన ఆ రోజు సీఎంగా ఉండాలని చెప్పేసి మళ్ళీ బట్టి విక్రమార్క యాడిస్తారని చెప్పి మేమందరం కూడా ధర్నాలు రాస్తారోకలు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఉండాలని చెప్పినాం. మాకు తెలియదు ఆ బాధ. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇలా రెండింగ్ అంటున్నావు, ఇలా వేస్ట్ అంటున్నావు. మరి మా నువ్వే వేస్ట్ అని మేమంటే, నువ్వే వేస్ట్ అంటే మా మీద కేసులు, నిర్బంధాలు, ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పడం. ఇలా తొడగొడుతుర్రు, అది కొడుతుర్రు, ఇది కొడుతురన్నా. మరి మీరు మాట్లాడలేదా? మీరు ఎక్కడ కూడా మాట్లాడలేదా? ఎక్కడ ఏ సభలో కూడా మిమ్మల్ని అపహరణ చేసి ఎవరినైనా సరే గౌరవంగా నువ్వు గౌరవంగా మాట్లాడి, నేను కూడా గౌరవంగా మాట్లాడతా. కుమారన్ ఏం చేసిండు? కోరితే ఇది చూడు, ఈ పక్కడి ముళ్ళని ఇరిగినాయి.
ఎవడిస్తాడు డబ్బులు ఎవడిస్తాడు? మొన్ననే ఇప్పుడు 16వ తారీఖు ఈ మంత్ 16వ తారీఖు ఇగో ఇట్లా పిడిగుద్దులు కుడితే ఇగో స్కానింగ్ కూడా చేపించిన. ఏ నిజమన్నా ఇగో స్కానింగ్ తీపించిన. ఎంత ఖర్చు అయింది అనుకుంటా ఘోరంగా, అసలు ఎంత దారుణంగా అంటే నువ్వు కొట్టాల్సిన అవసరం ఏముందన్న, కేసులు పెట్టిర్రు, కేసులతో పాటు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? కొట్టిర్రు, మన స్కానింగ్ రిపోర్ట్ ఉంది. ఇంత ఇబ్బంది పెట్టుడు అవసరం మాకు? స్కానింగ్ ఎక్స్రేలో దొరుకుతలేదని చెప్పేసి స్కానింగ్ తీపించినాం మొన్న. మీరు మొత్తం మునిగిపోయినరు అంటే నా ఈ సలీగిలు ఏం లేదు. మరి మీరు ఏమన్నా వీళ్ళకి పోటీగా నిలబడుతురా మీలో ఎవరన్నా? అన్న మేము నిలబడతామా పక్కన నిలబెడతామా పక్కన పెడితే అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓడిపోతుంది. నాకు తెలిసిన వ్యక్తిగా సామారామన్ ఇక్కడ ఓడిపోతుండు. అక్కడ ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఏవైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎవరు నిలబడతారో వాళ్ళకి ఒకటే సూచన ఇస్తున్నా, మీరు గెలవాలంటే వద్దని చెప్తాను. మీరు గెలవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది, ఒకటే సంజీవని మార్గం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళండి. కానీ ఒకవేళ వెళ్తే మాత్రం మీ డబ్బులు వేస్ట్, మీ ప్రచారం వేస్ట్, అసలు ఇనామస్కి ఇచ్చుకోవచ్చు వేరే వాళ్ళకని చెప్పేసి నేను మొన్న సిటీ స్కాన్ తీపించిన. అసలు పెయిన్ ఆగుతలేదు. ఎన్ని రోజులు ఏంటి 4 రోజులు 5 రోజులు దాకా అయింది. పెయిన్ ఆగుతలేదని పోయి సిటీ స్కాన్ చెప్తే 2 బోన్స్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంచెం లైట్ గా ఇబ్బంది పడుతుంది. అందులో ఇప్పటికీ పోలీసు గుద్దిందన్న. మొన్న 16వ తారీఖు మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. రోడ్డు మీద శాంతియుతంగా తీసుకపోతే ఉంటే వాళ్ళు మేము ఆపుతా ఉంటే లోపలికి ఎక్కుతా ఉంటే లోపల గుంజి ఈ లోపల నుంచి ఒక బెటాలియన్ కానిస్టేబుల్ వచ్చేసి గుద్దిండు. ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నా, పోలీసులకు కూడా చెప్పిన. అది రోజు లాఠీ చార్జ్ జరిగింది నా మీద. మీరు అందరూ న్యూస్లో కూర్చో. అదే రోజు అంత దారుణమా? 5-6 కేసులు పెట్టిర్రు. ఓయిలో మా ఇద్దరి మీద పెట్టిర్రు, దిల్సున్నారో నా మీద, ఇంద్రా మీద పెట్టిర్రు, తర్వాత చిక్కడపల్లిలో పెట్టిర్రు. ఇప్పటికి 4-5 కేసులు పెట్టిర్రు అన్న. వీళ్ళకి ఏం అన్యాయం చేసిర్రు? మేము శాంతియుతంగా అడిగాం కదా. మీ లెక్క పోయి పైసలు పెట్టించి మన ఢిల్లీలో చేపించినట్టు, కాకరోచలతో చేపించినట్టు అయితే ఏం చేయలే కదా. చాలా శాంతియుతంగా చేసినాం కదా. వాళ్ళు అక్కడ రాజీనామా చేయించారు, ఇక్కడ రాజీనామా చేస్తే ఏమైంది? రేవంత్ రెడ్డి గారికి ఒక విద్యాశాఖ మంత్రి ఇక్కడ నువ్వే కదా. నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి. ఎందుకంటే ఇవాళ విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడు. ఇలా గురుకుల స్కూళ్ళలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఇలా కనీస వసతులు లేవు, అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు, బ్లాక్ బోర్డులు లేవు, చాప్లీస్ లేవు, టీచర్లు లేరు. విద్యా వ్యవస్థ నేను బలోపేతం చేస్తా అంటారు. ఎట్లా బలోపేతం చేస్తావు? ఇవాళ నీకు మూసీనది ప్రక్షాళన మీద ఉన్న సోయి ఇవాళ మాకు నిరుద్యోగులకు స్కూళ్ళ పైన, గవర్నమెంట్ స్కూళ్ళ పైన లేదు. ఇవాళ మీకు అదే చిత్తశుద్ధి ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, మీరు గవర్నమెంట్ స్కూల్ ఎత్తాల్సిన అవసరం లేదు. ఇవాళ కోమటిరెడ్డి గారు 6 కోట్లతో పెట్టి ఎట్లా స్కూళ్ళను మౌలిక వసతులు పెడితే ఇలా దాంట్లో అడ్మిషన్ కోసం తండోపతట్టాలు వస్తున్నారు. నువ్వే కూడా అదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో చేయి. ఎందుకు రారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు? గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు నువ్వు టీచర్లు పెట్టి ఇట్లాంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వు, ఆధునిక వసతీకరణలు, మౌలిక వసతులు కల్పించు. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పెరుగుతారు. 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది మీ పాత్ర? ఇప్పుడు బరాబర్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టే దిశగానే పనిచేస్తాం. ఎందుకంటే ఎవరైతే మా నిరుద్యోగుల గురించి, మా నిరుద్యోగ సమస్యల గురించి కొట్లాడిరో తెలుసో వాళ్ళే రేపు పోయి కేసులు పెట్టించుకొని తర్వాత ప్రతి అంశం పైన ఎవరికి అవగాహన ఉండి మా గురించి మాట్లాడగలుగుతారు అన్న వాటికి బరాబర్గా గెలిపించుకుంటాం. అందులో కాంగ్రెస్ పార్టీని బరాబర్గా ఓడగొడతాం. ఆస్మా గారు మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిండ్రు మీరు. ఇప్పుడు మళ్ళీ పోటీలో నిలబడే అవకాశం ఉందా? ఎట్లా? అయితే చెప్పలేము. ఎందుకంటే మా జిల్లా వెనుకబడిన జిల్లా, డెవలప్మెంట్ లేని జిల్లా అని ఎప్పటి నుంచో పేరుంది. కనీసము ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఈ ద్వారానైనా మా గ్రాడ్యుయేట్లను అయితే మేము ఉత్తేజం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళని యాక్టివ్ చేసేస్తాం, డౌటే లేదు. నిలబడతామా లేకపోతే మా వాళ్ళు ఎవరైనా నిలబడతారు అదంతా పక్కన పెడితే నిరుద్యోగులు మాత్రం మీరు అలర్ట్గా ఉండండి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ మన చేతికి మంచి అస్త్రం రాబోతుంది. వేసే ఓటు ఎట్లుండాలంటే మళ్ళా, ఎందుకంటే మీరు మళ్ళీ కూడా మేము ఇంత కొట్లాడి ఉద్యోగాల కోసం కేసులు వేపించుకొని ఇన్ని ఉద్యమాలు చేసినాక మా కొట్టించుకొని ఇదంతా గాయాల పాలే ఇదంతా చేసిన తర్వాత మీరు పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు అనుకోండి, ఇక జీవితంలో మేమైతే నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడడం. ఎందుకంటే మేము ఇంత కొట్లాడి కూడా మీరు వాళ్ళనే గెలిపించారు. అది ఇన్ని రోజులు పెన్షన్దారులు, ఈ రైతు బంధువులు తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఓటేసారంటే ఒక లెక్క ఉంది. కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా నువ్వెట్లా ఓటేస్తావు చెప్పు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నువ్వెట్లా ఓటేస్తావు? కాంగ్రెస్ పార్టీకి వేయొద్దు. బుద్ధి చెప్పే టైం వస్తుంది, ఖచ్చితంగా బుద్ధి చెప్పు. అదే నేను కోరుకుంటున్నా మా నిరుద్యోగులకైతే. ఎవరన్నా ఉండని, ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వేస్తారా లేకపోతే ఇంకొకరికి వేస్తారా అదంతా తర్వాత విషయం, కానీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం వేయకండి. ఇప్పుడు సురభి వాణిదేవి కూడా గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎమ్మెల్సీ కదా, అంతే కదా? రైట్. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి త్వరలో. సురభి వాణిదేవి
కాంగ్రెస్ లో 2 ఉద్యోగాలు ఉద్యోగాల రెండు ఉద్యోగాలు ఎమ్మెల్సీ ఇస్తాను. ఉద్యోగాలు మారుతాయి. ఓకే. ఇప్పుడు మాకు ఈ తెలంగాణ నిరుద్యోగుల జీవితాలు ఆ 2 ఉద్యోగాలే మారుస్తున్నాయి. ఎందుకంటే ఇలా అసెంబ్లీలో పోయి మన మా వాయిస్ని తెలియజేయాలంటే ఈ 2 ఉద్యోగాలే మీ వాయిస్ని తెలియజేయగలుగుతాయి. గతంలో ఒకరిని గెలిపించినాం, వాడు సర్వనాశనం చేసిండు, మమ్మల్ని ముంచిండు, నట్టేట ముంచిండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వారా గెలిస్తే. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం మా నిరుద్యోగులు మా గ్రాడ్యుయేట్ చేయరు. ఈ రెండు ఉద్యోగాలు గనక మీ మనం భాషలో ఇక్కడ ఆ 2 లక్షల ఉద్యోగాలు వచ్చినట్టే మనకి. మీ భాషలో ఉద్యోగాల ఎస్ 2 ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ 2 ఉద్యోగాలు మనవే. ఆ 2 లక్షల మనం ఎవరు నిర్ణయిస్తే ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప. ఆ 2 ఉద్యోగాలే ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి కొట్లాడిన వాళ్ళే కావాలి బరాబర్గా. అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా అవుతున్నాయి. ఒకటి తీన్మార్ మల్లన్నకు సంబంధించి, ఒకటి సురభి వాణిదేవి. వాళ్ళు ఏం చెప్తా, వాళ్ళ భాషలో ఏంటంటే అవి ఉద్యోగాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావవి ఉద్యోగాలు. ఆ 2 ఉద్యోగాలను మనం వాళ్ళకి రాకుండా చేస్తే, కాంగ్రెస్ వాళ్ళకి రాకుండా చేస్తే మనకు 2 లక్షల ఉద్యోగాలు పూర్తిగా వస్తాయనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. చూడాలి మరి ఎట్లా ఉండబోతుందో. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నిక జరగబోతుంది త్వరలో. అంటే ఇవి అయిన తర్వాత, పదవీకాలం ముగిసిన తర్వాత. మరి వీళ్ళేమో ఇక మాటలు గీటలు ఇవన్నీ బంధు, ఇక ఓటు చైతన్యం తెస్తాం, మేము ప్రజాస్వామ్యబద్ధంగా తెలుసుకుంటాం ఏందనేది చూడాలి. కానీ రసవత్తరంగానే ఉండబోతుంది భవిష్యత్తులో. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.